ఆసక్తికరంగా మారుతున్నాయి. కవిత వివాదంతో బీఆర్ఎస్ లో కలకలం కొనసాగుతుంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ పదవుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గతంలో ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని గతంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగగా పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వీటిపైన కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.